తిరుమల కొండలను శేషాచలం అని పిలవడానికి పురాణాలు, ఆధ్యాత్మికత ఆధారంగా కొన్ని కారణాలు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆదిశేషుడు విష్ణువు యొక్క శయనస్థానంగా పరిగణించబడ్డాడు. పురాణ కథనాల ప్రకారం తిరుమల కొండలు ఆదిశేషుడి యొక్క 7 తలల రూపంలో ఉన్నాయని, అందుకే ఈ కొండలను శేషాచలం, శేషుడి యొక్క కొండ అని పిలుస్తారు. తిరుమలలోని 7 కొండలు, సప్తగిరులు ఆదిశేషుడి 7 తలలకు ప్రతీకగా భావించబడతాయి. ఈ 7 కొండలు వృషభాచలం, అంజనాచలం, నీలాచలం, గరుడాచలం, శేషాచలం, నారాయణచలం మరియు వెంకటాచలం. ఒక పురాణ కథనం ప్రకారం వాయుదేవుడు అంటే పవనదేవుడు ఆదిశేషుడి మధ్య ఒక సంఘర్షణ జరిగింది. ఈ సంఘర్షణలో ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయినప్పటికీ వాయుదేవుడి శక్తి వల్ల మేరు పర్వతంలోని ఒక భాగం విరిగి భూమిపై పడింది. అదే తిరుమల కొండగా రూపొందించబడింది. ఈ కొండలు ఆదిశేషుడి రూపంగా భావించబడతాయి కూడా. అందుకే వీటిని శేషాచలం అని పిలుస్తారు. తిరుమల కొండలు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నివాస స్థలంగా పరిగణించబడుతుంది. ఆదిశేషుడు విష్ణువు యొక్క సేవకుడు కాబట్టి ఈ కొండలు ఆదిశేషుడి రూపంలో ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆశ్రయం ఇస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కొండల ఆకృతి కూడా సర్పాకారంగా ఉండడం వల్ల శేషాచలం అనే పేరు మరింత సమంజసంగా మారింది. తిరుమల యొక్క 7 కొండలలో ఒకటి నేరుగా శేషాచలం అని పిలువబడుతుంది. ఈ కొండ ఆదిశేషుడి ప్రధానతలకు ప్రతీకగా భావించబడుతుంది కూడా. ఈ కారణంగా మొత్తం తిరుమల కొండలను కలిపి శేషాచలం అని కూడా పిలుస్తారు. తిరుమల కొండలను శేషాచలం అని పిలవడానికి ప్రధాన కారణం ఇదే. ఆదిశేషుడు 7 తలల రూపంగా భావించబడడం మరియు పురాణ కథనాలలో ఆదిశేషుడితో వాటితో సంబంధం కలిగి ఉండడం. ఈ కొండలు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత నివాస స్థలంగా ఉండడం వల్ల ఆదిశేషుని రూపంలో ఉన్న ఈ కొండలు ఆధ్యాత్మికంగా మరియు పురాణపరంగా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.